వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తనిఖపట్టిన అభివృద్ధి 1000 వాల టపాకాయల రేంజ్ లో గుక్క తిప్పుకోకుండా ఆ శాసనసభ్యుడు అనర్గళంగా ప్రకటిస్తుంటే రహదారిపై వాహనాల తాకిడి శబ్దం మూగబోగా ఆ ప్రాంతం కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకోగా ప్రజలు ఆసక్తిగా ఆయన మాటలు ఆలకిస్తున్న ఘటన నెల్లూరు జిల్లా కావలిపట్టణం మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ లో చోటు చేసుకుంది. కావలి శాసనసభ్యులు దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి 35 కోట్ల రూపాయలతో ట్రంక్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టి ప్రారంభించారు. సంవత్సర కాలం లోపల పని పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కావలి పట్టణంలోని 40వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రజలకు వివరించారు. ఆగస్టు 15వ తేదీన మందాటి చెరువు అభివృద్ధి, వెంకటేశ్వర థియేటర్ రోడ్డు విస్తరణ, పోలీస్ గ్రౌండ్స్ వాకింగ్ ట్రాక్ మరియు బుడంగుంట కాలనీ వరకు విద్యుత్ దీపాలంకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వచ్చినటువంటి ఫ్లడ్ అంతా రోడ్డు మీద పోతూ చాలా ఇబ్బందులుగా ఉంటే దానికి ఈరోజు 70 లక్షల రూపాయలు ఈరోజు మంజూరు చేయించాం. తొందరలోనే టెండర్లు పిలిచి ఆ మద్దురుపాడు, అడవి రాజుపాలెం, అడవి రాజుపాలెం యొక్క బాధలన్నీ కూడా తీరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గాయత్రి నగర్లో ఆల్రెడీ ఇప్పటికే 25 లక్షల రూపాయలతో నేను వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున దానికి 30 లక్షల రూపాయలు ఈరోజు మంజూరు చేయడం జరిగింది. 3వ వార్డుకి 30 లక్షల రూపాయలు, 4వ వార్డుకి 30 లక్షల రూపాయలు, 5వ వార్డుకి 32 లక్షల రూపాయలు, 6వ వార్డుకి ఆల్రెడీ ఇప్పుడు 83 లక్షలతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నడుపుతున్నాం. మళ్ళీ అక్కడ కూడా 32 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 7వ వార్డుకి సంబంధించి ఈరోజు 63 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేయించి 7వ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. మన బెజవాడ రవి గారు వాసవి కళ్యాణ్ మాత ఉండేటువంటి రోడ్డుని అన్నింటినీ కూడా అండర్ డ్రైనేజ్ ద్వారా వేసి ఈరోజు ఆ రోడ్డును కానీ, అదేవిధంగా పోలేరమ్మ గుడి దగ్గర నుంచి అక్కంబాయి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో కానీ, అదేవిధంగా డాక్టర్ రామస్వామి రోడ్ ఇంటికాడి నుంచి పోలేరమ్మ దగ్గర కానీ ఇవన్నీ కూడా కొత్తగా మళ్ళా రోడ్లు నిర్మాణం చేయడానికి ఈరోజు నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సౌజన్యంతో 45 లక్షల రూపాయలు ఆయన ఇస్తే పోలేరమ్మ గుడి దగ్గర నుంచి ఈరోజు శివాలయం వరకు అండర్ పాస్ దగ్గర ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా ఉండే విధంగా, అదేవిధంగా గాలి గంగమ్మ గుడిని రోడ్డు మీద కడితే ఆ ప్రాంత వాసులందరినీ కూడా రిక్వెస్ట్ చేసి దేవుడి స్థలాన్ని వాళ్ళకి ఇచ్చి ఈరోజు గుడిని కూడా పక్కకు జరిపి బహుశా దేశంలో ఒక గుడి కట్టిన ప్రాంతం నుంచి ఇంకో గుడి కట్టి జరిపినటువంటి పరిస్థితి ఏదన్నా ఉందో కావల్లోనే. ఎందుకంటే కావలి ప్రజల సహాయ సహకారం వల్ల ఈ అభివృద్ధి కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 9వ వార్డుకి నిధులు ఇవ్వడం జరిగింది, 8వ వార్డుకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10, 11, 12 వార్డులకి ఈ రోజున ఎస్ఐ శిల్పాన్ కింద కావచ్చు, లేదంటే ఈ రోజున మన నుడా ఫండ్స్ కింద ఈరోజు ఇవ్వడం జరిగింది. 13వ వార్డులో ఈ రోజున నాయుడు రామప్రసాద్ గారు బారు పక్కన ఉన్న కోటారెడ్డి ఇంటికాడ నుంచి మున్సిపాలిటీ బావి దగ్గర కూడా ఈరోజు 17 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు 13వ వార్డు కూడా 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ 14వ వార్డు ముసునూరుతో స్టార్ట్ అయితే ముసునూరు ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ ప్రాంతం కాబట్టి బృందావన కాలనీ దగ్గర నుంచి 14వ వార్డు రోడ్డుకు తూర్పుగా ఉన్నటువంటి దాంట్లో ఆల్రెడీ ఎస్సీ సప్లాన్ కింద 78 లక్షల రూపాయలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళా కూడా 15th ఈరోజు నుడా ఫండ్స్ కింద కూడా 63 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అందరినీ కూడా ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతానికి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 15వ వార్డుకి 78 లక్షల రూపాయలు ఈ రోజున ఈ నుడా ఫండ్స్ ఇవ్వడం, అదేవిధంగా మున్సిపాలిటీ ఫండ్స్లో 50 లక్షల రూపాయలు ఇచ్చి కమ్మపాలెం అంతా కూడా రోడ్లు వేయడానికి, ఒడ్డిపాలెంలో రోడ్లు వేయడానికి, రామానగర్లో రోడ్లు వేయడానికి, గుప్తానగర్లో రోడ్లు వేయడానికి, అదేవిధంగా ఈ మర్రిచెట్టు సంఘం దగ్గర నుంచి ఈ ప్రాంతాన్ని అంతటికి కూడా ఇప్పటికే 45 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాం. అది కాకుండా 78 లక్షలు ఒకటి, 53 లక్షలు ఒకటి ఈరోజు 15వ వార్డుకు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కావలి నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి ఏకైక వార్డు కూడా ఈ 15వ వార్డు. అందుకోసం ఈ 15వ వార్డుకి సుమారు 2 కోట్ల రూపాయలు ఈరోజు సిమెంట్ రోడ్డు రూపంలో నిధులు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా బాలకృష్ణ నగర్ 1993లో ప్రారంభమైన బాలకృష్ణ నగర్
ఈరోజు ఎక్స్టెన్షన్ కాలనీలు, ఇందిరమ్మ కాలనీలు కానీ, చంద్రబాబు కాలనీ కానీ, అదేవిధంగా బైరాగుల కాలనీ కానీ, అదేవిధంగా సాయి నగర్ కానీ, వినాయక నగర్ కానీ, లేదా వికలాంగుల కాలనీ కానీ, ఇవన్నీ కూడా నిజంగా చాలా వర్ణాతీతమైనటువంటి విధంగా ఈరోజు మట్టి రోడ్లతో ఆ ప్రాంత ప్రజలన్నిటి కూడా ఇబ్బందులు పడుతుంటే, ఇప్పటికే బాలకృష్ణ నగర్తో 30 లక్షలతో ఆల్రెడీ మొట్టమొదటి సిమెంట్ రోడ్ వేసాం. మళ్ళీ నిన్నటి రోజున మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొక 30 లక్షల రూపాయలు ఆ ప్రాంతానికి అవ్వడం జరిగింది. ఈ రోజున 72 లక్షల రూపాయలు మళ్ళా 16వ వార్డుకు కూడా ఇచ్చి ఒక్క 16వ వార్డులో 3 కోట్ల రూపాయలు ఈరోజు వర్క్ జరిగినాయి. 1,30,00,000 రూపాయలతో గతంలో ఇందిరమ్మ కాలనీకి రోడ్డు వేస్తే ఈరోజు ఆ రోడ్డు వల్ల ఆ ప్రాంత ప్రజలంతా కూడా సుఖంగా జీవించగలుగుతున్నారు. ఎప్పుడు రేత్రిపూట ఎక్కడ తిరిగినా కూడా ఈరోజు స్వేచ్ఛగా ఇంటికి పోగలుగుతున్నారు. వాళ్ళందరి కలలు ఈరోజు నేను ఎమ్మెల్యే కాకముందు నా సొంత డబ్బులతో నా ప్రైవేట్ ల్యాండ్కి నేను రోడ్డు అండర్ పాస్ తెచ్చుకున్న కారణాన ఈరోజు నేను నా స్థలాన్ని కూడా ఈరోజు ఇచ్చి ఆ ప్రాంత వాసులందరూ కూడా అండర్ పాస్ ద్వారా కూడా ఈరోజు రాకపోకలకు ఇచ్చేదానికి అవకాశం కల్పించబట్టి ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది. అతి తొందరలో కూడా ఆ అండర్ పాస్ నుంచి చంద్రబాబు నగర్ మీదుగా వినాయక నగర్ దాకా, సాయి నగర్ దాకా కూడా అతి తొందరలో సిమెంట్ రోడ్డు ఇచ్చి ఆ ప్రాంత వాసులు కూడా ఈరోజు ఇబ్బంది లేకుండా చూస్తానని కూడా తెలియజేస్తున్నా. ఎందుకో నాకు 18 అంటే 9 సంఖ్య, 9 అంటే అందరికి అదృష్టం. ఆ శ్రీహరి ఏం పెట్టాడో శానం హరి నాకు తెలియదు, కానీ ఇప్పటికే దాదాపు 78 కోట్లు ఇస్తే మళ్ళీ అతను అదృష్టం ఏందో మళ్ళీ ఈ రోజు కూడా నుడా ఫండ్స్ ద్వారా మళ్ళీ 60 లక్షలు రావడం జరిగింది. మళ్ళీ మున్సిపాలిటీ ప్లాట్ల ద్వారా 50 లక్షలు ఇచ్చాము. ఈరోజు 22వ వార్డుకి కానీ, అదేవిధంగా చంద్రశేఖర్ సంబంధించిన 19వ వార్డులో కూడా ఈరోజు దాదాపు 40-45 లక్షల రూపాయలు పనులు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా 50 లక్షల రూపాయలు పెట్టాం. అతి తొందరలో బుడంగుట్ట గేటును క్లోజ్ చేసి ఎల్సీ నెంబర్ 156కి తొందరలోనే మనం శంకుస్థాపన చేసే రోజులు అతి తొందరలో రాబోతున్నాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఫైర్ స్టేషన్ ఏఎం బేకర్కి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో అతి తొందరలోనే అదాన్ని కూడా చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో 2029 ప్రజలకు ఓటు అడిగే నాటికి ఆ బ్రిడ్జి మీద నేను వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతానని కూడా ఆ వెంగళరామనగర్ వాసులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ రోజున వెంగళరామనగర్లో ఉన్నటువంటి 26వ వార్డు మా వెంకటేశ్వరులు అడిగిన నిధులన్నీ ఇవ్వడం జరిగింది. 25వ వార్డు నిధులు ఇస్తే ఆయన ఆ బ్రాండెడ్ షాపుల మీద పడి వర్కలు చేయకపోతే విక్రమరెడ్డి గారు ఎక్కడ ఉన్నాడో 25 లక్షల రూపాయలు డ్రైనేజ్ ఇచ్చి దాదాపు మన పట్టణంలో ఈరోజు ఫ్యామిలీతో 2 వీలర్ మీద కానీ కారులో కానీ వెళ్ళి షాపింగ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు కావల్లో లేదు. అందుకే కావల్లో ఉన్నటువంటి వ్యాపారాల్లో 40% ఫ్యామిలీస్ అంతా కూడా నెల్లూరుకి వెళ్ళి వ్యాపారాలు పర్చేజ్ చేస్తున్నారు. ఇది మన కావలికి ఒక డిసడ్వాంటేజ్. కాబట్టి కావలి రోడ్లు విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు భాష్యం స్కూల్ కాడి నుంచి మద్దులపాడు వరకు రోడ్డు పూర్తయింది. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా గడ్కరీ గారిని కలిసి మన మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర నుంచి యానాదిరెడ్డి బొమ్మ వరకు, యానాదిరెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు ఉన్నటువంటి రోడ్డుకి 2 వైపులా ఎక్స్టెన్షన్ చేయాలి. అప్ టు డ్రైన్ వరకు సీసీ ఫేవర్ వేయాలి. ఎక్కడ కూడా దుమ్ము ధూళితో కావలి ప్రజల ఆరోగ్యం క్షీణించే విధంగా ఉండకూడదు. రోడ్డు మీద అమ్ముకున్నటువంటి చిరు వ్యాపారస్తులకు కూడా దుమ్ము ధూళితో ఇబ్బందులు రాకూడదు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా సీసీ ఫేవర్ వేయాలని 17 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయటం. ఈ రోజున మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర ఆల్రెడీ వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది. రాబోయేటువంటి జనవరి 1 నాటికి ఈ భాష్యం స్కూల్ వరకు కూడా ఆ రోడ్డు పూర్తవుతుందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా కలిగి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి ముసునూరులో ఉన్నటువంటి బైపాస్ వరకు 4.3 కిలోమీటర్స్ ఈ రోడ్డు ఉంటే, ఇది నిరుపయోగంగా పడి ఉంటే ఈ ప్రాంతం కూడా 6 లైన్స్గా వేయాలి. ఎక్కడైతే డ్రైన్ నిర్మాణం జరిగిందో, ఇంకా జరపాల్సిన అవసరం ఉందో వాటి డ్రైన్ నిర్మాణం పూర్తి చేసి డ్రైన్ టు డ్రైన్ మధ్యలో మీడియం వేసి సెంట్రల్ లైటింగ్తో 35 కోట్ల రూపాయలతో 6 లైన్స్ రోడ్డుని ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్ట్కి ఇచ్చిన టైము 1.5 సంవత్సరం, ఆల్రెడీ 2 నెలలు పూర్తయింది. ఇప్పటికే కాంట్రాక్టరు, నేను కూడా మంత్రి, ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు R&B మంత్రివర్యులు మన కావలికి తీసుకొచ్చాం. మన బేదా రవిచంద్ర గారిని ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం
అంటే పోలీస్ స్టేషన్ చేయడానికి మన బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకొచ్చాం. ఆ రోజున ఈ రోడ్డు చూపించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు ఈ రోడ్డు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో. కాబట్టి వారినే మళ్ళీ తీసుకొచ్చి శంకుస్థాపన చేపిద్దామని అనుకోవటం ఇది కాలాతీతం అవుతుంది. కాబట్టి దీని ప్రారంభానికి తప్పకుండా ఆయన ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఓన్లీ భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు మనమే ప్రారంభించాం. కాంట్రాక్టర్ని రేపటి నుంచే వర్క్లు ప్రారంభించండి. ఎక్కడైనా ఎంకరేజ్మెంట్ ఉంటే ఇమీడియట్లీ మా రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులు నోటీసులు ఇస్తే ఇమీడియట్లీ కూడా ఎంకరేజ్మెంట్ తొలగించి ఎక్కడ కూడా మీకు వర్క్కి ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ రాకుండా ఇమీడియట్లీ వర్క్ చేసేదానికి మేము అన్నీ కూడా సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు బృందావన కాలనీ దగ్గర నుంచి ఈ మర్రి చెట్టు వరకు ఆల్రెడీ కూడా మీకు డ్రైనేజ్ పూర్తయింది. కాబట్టి ఇమీడియట్లీ కూడా ఈ ప్రాంతంలో మీరు వితిన్ ద 2 monthsలోనే మీ రోడ్డు కూడా పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తొందరగా కూడా కాంట్రాక్టర్ని పూర్తి చేయమని ఈరోజు మీ అందరికీ ఆయన పరిచయం చేద్దామని బహుశా కాంట్రాక్టర్ని ఎప్పుడు స్టేజ్ మీదకి ఎక్కించాం. ఇప్పుడు ఎక్కించామంటే అర్థం ఏంటంటే ఆయన రేపు నుంచి జవాబుదారీగా ఉండి మాకంటే ఎక్కువగా బాధ్యత తీసుకొని తొందరగా ఈ రోడ్డును మా కావలి ప్రజలకి మీరు అందించాలి. ఎందుకంటే సెప్టెంబరు 6 అక్టోబర్లో నరేంద్ర మోడీ గారు కావలి ప్రాంతానికి వస్తున్నాడు, బీపీఎల్ శంకుస్థాపన చేయబోతున్నాడు. అటువంటి ఆనాటికి కావలి ట్రంక్ రోడ్డు పూర్తయి 50% పూర్తయితే ఇంకా ఇండస్ట్రియలిస్టులు ఆయన వస్తున్నాడంటే కొన్ని వందల ఇండస్ట్రియలిస్టులు ఈ ప్రాంతానికి వస్తారు. కాబట్టి ఈ పట్టణాన్ని చూసి వాళ్ళు పులకించాలి, ఈ ప్రాంతంలోనే ఇల్లు నిర్మాణం చేసుకోవాలి, ఈ ప్రాంతంలోనే ఇండస్ట్రీ పెట్టాలని ఒక ఆలోచన వాళ్ళలో రేకెత్తించేందుకే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మేము చేయటం జరుగుతుంది. తప్పకుండా మీరు ఇచ్చిన టైంలో కూడా పూర్తి చేయండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు మన కావలికి తలమానికమైంది పాతూరు. పేరుకు పాతూరుగా ఉంది. కావలి పుట్టుకొక నాంది పలికినప్పటికి కూడా శివాలయం దగ్గర నుంచి ఈరోజు అక్కంబావి సెంటర్ మీదుగా ఈరోజు వెంగయ్య గారి పాలెం మీదుగా అల్లిగుట్ట పాలెం మీదుగా వెళ్ళి ఈ రోజున పెద్దరాముడి పాలెం వరకు కూడా ఇంకొక రోడ్డుని ఈరోజు 11.5 కోట్ల రూపాయలతో ఈరోజు మంజూరు చేపించాం. అతి తొందరలో దానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. మనకి ఏ విధంగా అయితే తుమ్మలపేట రోడ్డు ఉందో అదే విధమైనటువంటి రోడ్డు కావలికి ఇంకొక రోడ్డు కూడా ప్రజలకు అనుసంధానం కూడా చేసే విధంగా పాతూరిని కలుపుకుంటూ కోనేటి వారి పాలెం మీదుగా పెద్దరాముడి పాలెం వరకు కూడా రోడ్డును ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా ఈ రోజున రుద్రకోట దగ్గర ఉన్నటువంటి చెన్నైపాలెం రోడ్డుని దాన్ని కూడా ఈరోజు 10 మీటర్స్ రోడ్డుగా ఈరోజు రూపొందించబోతున్నాం. అతి తొందరలో దానికి కూడా నిధులు మంజూరై రాబోయే కాలంలో బీపీసీఎల్ ఇండస్ట్రీకి మొదటి దారిగా మన చెన్నైపాలెం రోడ్డుని అభివృద్ధి చేయడానికి మేము ఈరోజు కంకణబద్దులు అయ్యామని కూడా ఈ విషయాన్ని కూడా మనం తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా మన కావలికి రావాలి, మన కావలి ఒక మహానగరంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకవైపున రైతాంగం ఈరోజు దాదాపు కావలి నియోజకవర్గంలో 1,25,000 ఎకరాల్లో ఈరోజు నిరంతరం కూడా మనం వరి మీద ఆధారపడి పడేటువంటి రైతాంగం ఉంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గత 2 సంవత్సరాలు ఈరోజు రైతాంగానికి నిరంతరం కూడా అభివృద్ధి చేసేదానికి కంకణబద్దులై ఉన్నామనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. దాదాపు ఈ సంవత్సరం కురిసిన వర్షాల వల్ల కాలువలన్నీ మరమ్మతులు చేయడానికి ఒక్కసారి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చూస్తే మీ అందరికి కూడా అర్థమవుతుంది. ఏ ఊరికి వెళ్ళినా కాలువలో అభివృద్ధి జరుగుతున్నాయి, చెరువు కట్టలు మరమ్మతులు జరుగుతున్నాయి. రైతులు హ్యాపీగా ఈరోజు ఉండే విధంగా ఈ రోజున 54 కోట్ల రూపాయలు ఈరోజు కావలి నియోజకవర్గానికి హైయెస్ట్ అమౌంట్ తెచ్చి ఎఫ్టీఆర్ కింద ఓఎన్ఎం కింద ఈరోజు రైతాంగానికి సేవ చేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఎంతటి వర్షాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్క చెరువు కట్ట కూడా డ్యామేజ్ కాకుండా చూసే విధంగా చేయబట్టే ఈ రోజున అన్ని చెరువులు పుష్కలంగా నీళ్లు వచ్చాయి. రైతులు ఆనందంగా ఉన్నారు, బాగా పంటలు పండించుకుంటున్నారు. అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు మనం పండించిన పంటకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఈరోజు రైతాంగం కూడా విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా కావలి 2012వ సంవత్సరంలో ముసునూరు ప్రాంతం కానీ, బుడంగుంట ప్రాంతం కానీ, మద్దురుపాడు ప్రాంతం ఈ 3 ప్రాంతాలు కూడా కొత్తగా కావలి మున్సిపాలిటీలో చేరినాయి. నాటి నుంచి నేటి వరకు కూడా ఆ ప్రాంతాల్లో ఈ రోజున సిమెంట్ రోడ్లు కానీ, ఆ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఆ ప్రాంతాల్లో శానిటేషన్ వర్కర్లు కానీ, ఆ ప్రాంతాల్లో లైట్లు సక్రమంగా వేయటం కానీ జరిగినటువంటి పరిస్థితి లేదు.
అయితే ఈ సందర్భంగా మీకు కూడా చాలామందికి తెలియజేయాలి, ఎలక్షన్ జరపని కారణాల కావలిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి ఎలక్షన్ జరపనందువల్ల, గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల చౌదరిపాలెం ప్రాంతాన్ని దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉండే 23 మున్సిపాలిటీలు అన్నిటికీ కలిపి ఒక ఆర్డినెన్స్ ద్వారా జీవో తెచ్చిన కారణాల వల్ల చౌదరిపాలెంలో ఉండేటువంటి రైతాంగం ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పొగాకు రైతులు నిరంతరం కూడా పొగాకు మీద ఆధారపడి బ్యార్నీలు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడైతే పట్టణంలో కలిసిందో బ్యార్నీలకు కూడా ట్యాక్సీలు కట్టాల్సినటువంటి దుస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రైతాంగం మాకు చౌదరిపాలెన్ని కావలి పట్టణంలో కలపొద్దు అనేటువంటి దాని మీద వాళ్ళు కోర్టుకు స్టే చేసినటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు చేసిన స్వార్థానికి కావలి మున్సిపాలిటీ నష్టపోయినటువంటి డబ్బు 70 కోట్ల రూపాయలు ఈరోజు కావలి మున్సిపాలిటీ నష్టపోయింది. ఈరోజు 2 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నా, కావలి మున్సిపాలిటీకి ఎలక్షన్ జరపాలని పోరాడుతున్నా. చౌదరిపాలెం కోర్టులో కేసు కొట్టేయటం కూడా జరిగింది. కానీ 23 మున్సిపాలిటీలన్నీ ఒకే ఆర్డినెన్స్లో ఉన్నందువల్ల మిగతా మున్సిపాలిటీలన్నీ పరిష్కారం అయితే తప్ప కావలి మున్సిపాలిటీకి ఎలక్షన్ జరిపే పరిస్థితి లేని కారణాల వల్ల ఈరోజు అలసత్వం అవుతుంది. దీనివల్ల సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి నిధులు రానటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 15th ఫైనాన్స్ ఈరోజు 16th ఫైనాన్స్గా రూపాంతరం చెందింది. ఎవ్రీ ఇయర్ కూడా ఈరోజు సంవత్సరానికి 12 కోట్ల రూపాయలు 16th ఫైనాన్స్ కావలి మున్సిపాలిటీకి వచ్చి ఉంటే ఈరోజు లైట్ వేయటానికి కానీ ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తే అప్పటికప్పుడు సత్వర పరిష్కారం చేయడానికి కానీ అవకాశం ఉండేది. ఈరోజు కావలి మున్సిపాలిటీ పోయిన నష్టం వల్ల ఈరోజు కావలిలో ఉన్నటువంటి కట్టేటువంటి ట్యాక్సులు, ఎంప్లాయీ జీతాలకి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు తీర్చేదానికి, ఎలక్ట్రికల్ లైటింగ్లకే, ఈరోజు శానిటేషన్ సిబ్బంది జీతాలకే కావలి మున్సిపాలిటీలో వచ్చే ఇన్కమ్ కరాకొరిగా సరిపోతే ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం, అదృష్టం కొద్దీ మన జిల్లా వాసే మున్సిపల్ మంత్రిగా నారాయణ గారు ఉండటం, వారి అందరి సహాయ సహకారాలతో ఈరోజు కావలికి దాదాపు 32 కోట్ల రూపాయలు ఈరోజు ప్రత్యేకంగా కావలి మున్సిపాలిటీకి తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది. నిన్నటి రోజున నుడా కింద మన నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఈరోజు మంత్రి నారాయణ గారు, ముఖ్యమంత్రి గారు సూచించిన దానికి కావలి ఎమ్మెల్యే గారు అడిగినటువంటి నిధులు వెంటనే విడుదల చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు నిన్న నారాయణ గారు ఓన్లీ ఫోన్లోనే మాట్లాడి కావలికి మొన్న సాయంత్రమే 10 కోట్ల రూపాయలు మళ్ళా కొత్తగా ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం కావలికి ఇవ్వడం జరిగింది. ఈరోజు 1వ వార్డు అడవి రాజుపాలెం దగ్గర ఉన్నటువంటి ఒంటేరు వేణుగోపాల్ అయితే మన కావలి అటు మహానగరానికి ఇటు పల్లె ప్రాంతానికి మధ్యలో ఉన్నందువల్ల రేపు వచ్చే ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా చాలా వందల కంపెనీలు మన ప్రాంతానికి రాబోతున్నాయి. ఒక్క బీపీసీఎల్ వల్లే యాక్సిలరీస్ కంపెనీ చాలా వస్తాయి. వీటన్నిటిని బేర్ చేసే కెపాసిటీ కావలికి రావాలి అంటే ఈరోజు కావలిలో ఉన్న ఎడ్యుకేషన్ మొదలుకొని, హాస్పిటల్స్ మొదలుకొని, వాళ్ళ ఫ్యామిలీస్తో రిక్రియేషన్కి కూడా కావలిని బేర్ చేసే కెపాసిటీ లేదు. ఫ్యామిలీతో కారులో పోయి షాపింగ్ చేద్దామంటే టౌన్ మొత్తం కూడా స్ట్రీట్ వెండర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నిధులు ఇచ్చి డబ్బులు బ్యాంకులో పెట్టి కూడా వర్కలు చేయకపోతే ప్రజలకు మన అందరం కూడా జవాబుదారీగా ఉండాలి. తెచ్చిన దానికి సార్థకత చేసి చూపించినప్పుడే అర్థమవుతుంది. కాబట్టి ఆ డ్రైనేజీని కూడా పూర్తి చేయాల్సిందిగా తెలియజేస్తున్నా. ఈరోజు ఐడిఎస్ఎంటీ ప్లాట్లకి ఆల్రెడీ 1,05,00,000 రూపాయలతో 60 అడుగుల రోడ్డులో ఈ రోజున ఒక రోడ్డు నిర్మాణం చేసి మొన్నటి రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళా ఈ రోజున 15th ఈ రోజున నుడా ఫండ్స్ కింద కూడా జాగర్లమూడి రామారావు గారు, ఈనాడు రామారావు అంట, మన ప్రశ్న నారాయణ గారి బజార్ కావచ్చు, అదేవిధంగా విశ్వశాంతి రమణయ్య గారి బజార్కి ఈరోజు 39 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 60 అడుగుల రోడ్లు ఉంది, దానికి కూడా 75 లక్షల రూపాయలు ఈరోజు నిధులు కూడా వెచ్చించడం జరిగింది. ఒక్క ఐడిఎస్ఎంటీ ఫ్లాట్స్లో ఈ రోజున 2.5 కోట్ల రూపాయల వర్కులు ఇప్పుడు ఆన్ హ్యాండ్ జరుగుతున్నాయి. ఇంకా కూడా 2 కోట్లు